కాంగ్రెస్ కు మరోసారి ఓటు వేస్తే మరిన్ని కష్టాలు తప్పవని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. రైతులు నీళ్లు లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. రావాల్సిన పెన్షన్లు కూడా ఆగిపోయాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో హరీష్ రావు మాట్లాడారు. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చింది ఈ మధ్యన. ఇలా ప్రజలకు అర్థమైంది, ఇంతమంది అక్కా చెల్లెలు కనబడుతున్నారు. నేను ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. మన కేసీఆర్ ఉండగా 4 ఏళ్లు ఈ కరీంనగర్ లో ప్రతిరోజు నల్లా వచ్చింది. కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అయింది. దినం తప్పించి దినం నల్లా ఎందుకైంది? మరి 4 ఏళ్లు కేసీఆర్ ఇస్తాడెట్లా? ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలలకే దినం తప్పించి దినం నల్ల అవుతుందా? మరి ఇంకా 4 నెలలు పోతే 4 రోజులకు ఒక్కసారి వస్తుంది నల్ల. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే ఇంకా 4 రోజులకు ఒక్కసారి నల్లొచ్చే ప్రమాదం ఉంటది. నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ముద్దుగా అబద్దాలు ఆడిందక్క. ఏమని చెప్పింది మొన్న ఎలక్షన్ల ముంగట రేవంత్ రెడ్డి? మమ్మల్ని గెలిపియండి, ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టు నెలకు 2500 బ్యాంకులలో వేస్తా అన్నాడు. అవాని పింఛన్ ఎంత అన్నాడు. 2000 వస్తుంది బిడ్డ, కేసీఆర్ ఇస్తుండు అన్నాడు. ఈయనేమన్నాడు? మళ్ళొచ్చే నెల డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ను గెలిపియండి, 4000 పింఛన్ ఇస్తా అని అందంగా అబద్దాలాడిండు. ఏమైందయ్యా నీ 4000 పింఛన్ అంటే? ఏమేం మొన్ననే వచ్చినాం, 4 నెలలే అయింది, జర ఆగరాదని సన్నాయి నొక్కులు నొక్కుతురు, సన్నాయి నొక్కులు నొక్కుతురు. ఆనాడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిండ్రు. 100 రోజుల్లో చేయకపోతే 3 నెలలకు రాస్తాం, 100 రోజుల్లో చేసి ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ముఖం చాటేస్తుండ్రు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అడగండి, మీ ఇళ్లలో, మీ ఇంటి పక్కన, మీ వార్డుల్లో అడగండి. అవ్వాతాతలకు 4000 పెన్షన్ కాదు కదా, జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. జనవరి నెల ఒక నెల 2000 కూడా ఎగ్గొట్టిండు. ఇది ఎట్లుందంటే, వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4000 పెన్షన్ కాశపట్టే ఈ 2000 కూడా ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి.